శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. చాలా మంది అయ్యప్ప స్వాములు అల్లం వెల్లిపాయ తినకూడదు అని అంటారు. ఎక్కడ పడితే అక్కడ టిఫిన్స్ చేస్తున్నారండి, మరి అలా చేయొచ్చా? అయ్యా, అయ్యప్ప స్వాములు ఎక్కడ పడితే అక్కడ టిఫిన్స్ చేయరు. కొంతమంది నన్ను అలా అడిగారు, కానీ ఎక్కడైతే అయ్యప్పల కోసం సపరేట్గా వండుతారో అక్కడ అల్లము వెల్లుల్లి అలాగే రజోగుణం ఉన్నటువంటి పదార్థాలు ఏవి కూడా వండరు. వంకాయ లాంటి పదార్థాలు అలాగే ఇంకేవైనా సరే రజోగుణం కల్పించేటువంటి వాటిని వండరు. వండితే ఏమవుతుంది అనంటే మన లోపలికి వెళ్ళినటువంటి ఆ పదార్థాలు మనకు కామప్రేతమైనటువంటి కోరికలు ఎన్నో రకాలైనటువంటి కలుగుతాయి. మనం నిగ్రహించాలనుకుంటున్నా కానీ నిగ్రహించలేని పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్తుంది. అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి కాబట్టే అయ్యప్ప స్వామి దీక్షలో అల్లం కాదండి, వెల్లిపాయ ఉల్లిపాయ అలాగే రజోగుణంతో ఉన్నటువంటివి తీసుకోకూడదు అంటారు తప్ప అయ్యప్ప స్వాములు ఎక్కడ పడితే అక్కడ హోటల్ తింటున్నారని చెప్పి ఎవరు కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే పాపం వారు ఉద్యోగం చేసే క్రమంలో సన్నిధానం పెట్టుకొని ఎక్కడన్నా అయ్యప్ప స్వాములు హోటల్స్ పెట్టి వండుతుంటే అక్కడికి వెళ్ళి తింటారంతే తప్ప దాన్ని అన్యదా భావించరాదు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.